పోయి అమ్మ పడవ అమ్మ నాయన మాధవరెడ్డి కాపాడండి నన్ను ఇదేంటి ఇద్యా. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. రీసెంట్గా పార్క్ అనే తెలుగు డబ్బుడ్ మూవీ చూసా. ఈ మూవీ August 9th థియేటర్కల్గా రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిందంటే హర్రర్ కామెడీ మూవీ కదా అని ఒక లుక్ వేసా. బట్ స్టార్ట్ చేశాక తెలిసింది ఇది హర్రర్ కామెడీ కాదు, రొటీన్ క్రింజ్ హర్రర్ డ్రామా అని. ప్లాట్ విషయానికి వస్తే ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయిన కపుల్స్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వల్ల ఒకరోజు హాంటెడ్ పార్క్ కి వెళ్తారు అండ్ అప్పటి నుండి అబ్నార్మల్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో తర్వాత ఏమైందనేది స్టోరీ. మనకి మూవీ మొత్తం 1 hour 55 minutes రన్ టైంతో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్రర్ స్టోరీ అని చెప్పారు, బట్ మూవీ స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ వరకు మొత్తం క్రింజ్ లవ్ స్టోరీతో ఇంకా కుళ్ళిపోయిన కామెడీతో తీసుకెళ్తారు. మూవీ చూస్తున్నప్పుడు నాకు వచ్చిన ఒకే ఒక ఫీలింగ్, ఏంటిది మాకేంటిది అంటున్నాను. మూవీ ఇంటర్వెల్ దాకా చాలా స్ట్రెచ్ చేశారు అండ్ సెకండ్ హాఫ్ లో అయినా స్టోరీ షిఫ్ట్ అయ్యి ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు అనుకుంటే ఫస్ట్ హాఫే బొక్క అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా పెద్ద బొక్కలా అనిపించింది. అండ్ దయ్యం వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అసలు దయ్యం లాగా అనిపించలేదు. వాళ్ళకి మేకోవర్ అంతా కూడా ఒక జాంబీ లాగా చేశారు. అండ్ స్టోరీ ప్రెడిక్టబుల్ గా అండ్ చాలా రొటీన్ గా ఉంటది. అండ్ దయ్యాలు బాడీలోకి ఆవహిస్తున్నప్పుడు చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. అండ్ ఇదేంట్రా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని కూడా అనిపించింది. ఓవరాల్ మూవీని ఎంత స్ట్రెచ్ చేశారంటే లిటరలీ మీ పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది. త్రూఅవుట్ ద మూవీ ఎవ్రీ సీన్ ఇరిటేటింగ్ అనిపించింది అండ్ కొన్ని సీన్స్ అయితే ఎందుకున్నాయో తెలీదు. ఈ మూవీలో ఉన్నవి హర్రర్ సీన్స్ అని పిల్లలకి చూపించిన నమ్మరు. అండ్ ఇదంతా కాదన్నట్టు క్లైమాక్స్ లో ఒక లేడీ పోలీస్ వచ్చి దయ్యాలు చంపిన బాడీస్ ని షెర్లాక్ హోమ్స్ లా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అండ్ క్లైమాక్స్ ని వాళ్ళకి నచ్చినట్టు కన్వీనియంట్ గా మార్చుకుంటారు. పోలీసులు వచ్చిన 2 minutes కే కిల్లర్ ఎవరు అని పట్టుకుంటారు. ఇంకా లాస్ట్ కి క్లైమాక్స్ లో దయ్యాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం ఏంటో చాలా సిల్లీగా అనిపించింది. పర్ఫార్మెన్స్ వైజ్ మెయిన్ లీడ్స్ గా చేసిన హీరో అండ్ హీరోయిన్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ అందరి యాక్టింగ్ కూడా ఏం బాలేదు. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అన్ని అన్వాంటెడ్ గా ఉన్నాయి. చాలా ఫోర్స్ఫుల్ గా ఇరికిచ్చి పెట్టినట్టు అనిపించింది. అసలు ఈ మూవీలో సాంగ్స్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మూవీలో కొన్ని స్కారీ బీజిఎమ్స్ వేస్తారు. అవి వచ్చినప్పుడు మనం భయపడిపోవాలంతే. మరి మ్యూజిక్ అయితే ఇలానే ఉంటది అంతే. ఇక ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు, ఎలాంటి బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే లేదు. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 0.5 out of 5. ఒకవేళ ఈ కళాఖండాన్ని మీలో ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.